తున్నారు కుంభరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా 6వ రాశిలో ఉన్నటువంటి రాహు, అలాగే లాభంలో ఉన్నటువంటి ఈ కుంభానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు, అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు. సత్సంకల్పంతో ధర్మబద్ధమైనటువంటి విజయం ఉంది. విజయంలో ధర్మము అధర్మము ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. ధర్మము అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇతరులకి ఇబ్బంది కలగనటువంటి, నలుగురికి మేలు చేసేటటువంటిది, అలాగే మీకు మరింత శ్రేయస్సుని పెంచేది ధర్మం. ఆ విధమైనటువంటి విజయం ఉంది. అభీష్ట సిద్ధి కూడా ఉంది. భూగృహ యోగాలు ఉన్నాయి. అర్హతను బట్టి ప్రయత్నపూర్వకమైన, అర్హతను అనుసరించి ప్రయత్నపూర్వకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కార్యసిద్ధి ఉంది. ఎంత శ్రమ ఎక్కువగా చేస్తారో అంతకు రెట్టింపు లాభం ఉంటుంది. ఎందుకని? యోగదాయకమైనటువంటి ఫలితాన్ని శనిగారు అందిస్తున్నారు కాబట్టి ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని విధాల పురోగతి సూచితం. సంతోషంగా దగ్గర వారితో సంభాషించండి, ఆనందంగా మాట్లాడండి. ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, విచారిస్తూ మాట్లాడద్దు. అది విచారించే సందర్భమైనా సరే మితంగా, ఎంత అవసరమో అంత చైతన్యవంతంగా, స్పష్టమైనటువంటి శుభప్రదమైనటువంటి ముఖారవిందంతో మాట్లాడండి. వ్యాపార లాభాలు ఉన్నాయి. ఒక మెట్టు పైకి ఎదుగుతారు. బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉన్నది. తగినంత ఆలోచన అవసరం. ఆలోచన, చింతన, తర్కము, ఈ 3 ఎవరికైతే ఉంటాయో వారికి ఎప్పుడు విజయం ఉంటుంది. నూతన మార్గాలను అన్వేషించండి. 10 మందికి మేలు చేసే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి. పరువు ప్రతిష్టలు సుస్థిరంగా పెరుగుతాయి. తొందర వద్దు. నిందించేవారు ఉన్నారండి, వారు నిందించారు కదా అని చెప్పని ఎవరో వచ్చి చెబితే వెంటనే మీరు ప్రతినింద చేయటమో, అలా అన్నారా అని మీరు ఆవేశపడటమో చేయకండి. మౌనం వహించండి. అన్నీ సర్దుకుంటాయి. జాగ్రత్తగా సమాధానం ఇస్తే సరిపోతుంది. అధిక శాతం మౌనంగా గడపటం లక్ష్యాన్ని సిద్ధించే విధంగా ఉంటుంది. మౌనంగా ఉండటం చాలా మంచిది. లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది. ఆత్మబలం పెరగటానికి మౌనం సంకేతం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్య నమస్కారం చేయడం ద్వారాగా సంస్కారవంతులు అవుతారు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యుడిని దర్శించండి, కొంచెం అర్ఘ్యం కూడా సమర్పించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ద్వాదశంలో చంద్రగమనం జరుగుతోంది కాబట్టి వారారంభ చక్రాన్ని అనుసరించి చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. కుంభరాశి వారికి ఈ వారంలో గ్రహాలన్నీ కూడా విశేషంగా అనుకూలిస్తున్నాయని, వారికి భూగృహ లాభాలున్నాయని, శ్రమకు అధికమైన లాభాలు దక్కే అవకాశం ఉందని, అలాగే వారు ఒక మెట్టు పైకి ఎదుగుతారని, ఏదైనా సందర్భంలో నింద ఎదురైతే మౌనం వహించాలి అని